ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం జరుగుతోంది. కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొన్నారు. గోపూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మహాధన్వంతరి యాగం, మహాసౌరము, ఉక్త దేవతా జపాలు, కుమారి సువాసిని దంపతి పూజ, మహామంగళహారతి కూడా ఈరోజు నిర్వహించనున్నారు. యాగానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు. జీవితం కోసం చేసే హోమాలు ఎన్నో ఉన్నాయి. చండీ యాగం జరుగుతున్న ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో భక్తుల కోసం భజన ఏర్పాట్లు కూడా చేశారు. కళాశాల విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక యూనిఫామ్తో భక్తులకు భోజనాన్ని కూడా సర్వ్ చేస్తున్నారు. రోజుకు 50,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. రంగాచారి, విద్యార్థులు కూడా అంటే మేము సైతం అంటూ యాగంలో పాల్గొన్నట్లుగా అయితే కనబడుతోంది. ఈ రోజు అంటే ఏ విధంగా జరిగిన ఈ కార్యక్రమాలన్నీ కూడా భోజనానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న అయోధ్య చండీ యాగం ఈరోజు రెండో రోజుకు చేరుకున్నది. రెండో రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అటు చండీ మాతని దర్శించుకుని తరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో రోజు అయితే వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మెదక్ జిల్లా నుంచి వందలాది మంది, వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ యాగాన్ని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారో ప్రతి ఒక్క భక్తునికి అమ్మవారి ప్రసాదంగా భోజనం ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ భోజన ఏర్పాట్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారు 50 నుంచి 60,000 మంది భక్తులకు, ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు పూర్తి స్థాయిలో భోజనం అందించాలనే లక్ష్యంతో భోజన ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మనం ఇప్పుడు వంటశాలలో ఉన్నాం. ఈ పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం ఈ వంటశాలను ఏర్పాటు చేసి వివిధ రకాల వంటలను, అన్ని రకాల వంటలను, ముఖ్యంగా పంచభక్ష పరమాణాలతో కూడిన ఒక భోజనాన్ని భక్తులకు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ అందరికీ ఒక మంచి భోజనాన్ని అందించాలి అనే లక్ష్యంతో వివిధ రకాల కూరగాయలు, అన్ని రకాల కూరగాయలతో కూడినటువంటి ఒక భోజనాన్ని, పెరుగుతో కూడి వంటకాన్ని కూడా అందించడం జరుగుతున్నది. దాదాపు వందలాది మంది, వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు చాలా మంది స్టూడెంట్స్, బీటెక్ చదువుతున్న విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒక ప్రత్యేక వేషధారణతో ఉండి ఇక్కడ కాషాయ వేషధారణ ధరించి వీళ్ళందరికీ సర్వ్ చేసే క్రమంలో ఒక సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పూనుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నానికి అవసరమైన, భోజనానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని రకాల వంటల్ని ప్రిపేర్ చేసి వంట వాళ్ళు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులు తరలి వస్తున్న ఎత్తున భక్తులు ఏదైతే ఇక్కడ దర్శించుకొని ఇక్కడికి అమ్మవారి దగ్గరని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో భోజనాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అమ్మవారి ప్రసాదం ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని ఈ ప్రసాదంలో కలిపిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందుకోసమే ఇక్కడ వెయిటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అట్లాగే ఇక్కడ ఇబ్బందులు కలగకుండా భక్తులకు సౌకర్యాన్ని కలిగించడం కోసం ఒక పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఓఎస్డీతో పాటు డిఎస్పీ, పలువురు ఎస్ఐలు, సిఐలు కూడా ఇక్కడ భోజనశాలలో ఇబ్బందులకు గురి కాకుండా, అట్లాగే భోజనం సందర్భంగా ఇక్కడ భక్తులు వెళ్ళడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడి నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అట్లాగే పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇందులో నిమగ్నమై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు మెదక్ డిఎస్పీ రాజరత్నం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి? భోజనానికి సంబంధించిన బందోబస్తు కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? దాదాపు తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ విషయంలో కానీ, క్యూ లైన్ విషయంలో కానీ, అదేవిధంగా యాగం దర్శించుకునే విషయంలో కానీ, తర్వాత అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు దాదాపు ఒకేసారి 10,000 మంది భక్తులు భోంచేసే విధంగా ఇక్కడ పెద్ద టెంట్ ఏర్పాటు జరిగింది. దాదాపు 500 మంది క్యాటరింగ్ సిబ్బంది సప్లై చేయడానికి, అదేవిధంగా అందరికీ కూడా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దాదాపు 25,000 మంది ప్రజలు ఇక్కడ భోంచేసి వెళ్ళారు. ఈరోజు, రేపు, ఎల్లుండి సెలవు కావడంతో చాలా వరకు ప్రజలు ఇంకా దర్శించడానికి వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ పోలీసు బలగం ఎంత ఉంది? ఇక్కడ కేవలం ఇక్కడ ఫుడ్ కోర్టులోనే ఒక ఓఎస్డీ గారు,
ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు, 7 ఎస్ఐలు, దాదాపు 100 మంది స్టాఫ్ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ భక్తులు నిన్న ఒక 25,000 మంది వచ్చారు. మా డీజీ గారు, తర్వాత మా ఎస్పీ గారు, వారు ఐజీ గారు నవీన్ చంద్ గారు, తర్వాత ఎస్పీ గారు సుమతి గారు, వీరందరూ ఇక్కడనే ఉండి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ పార్కింగ్ కానీ, రూట్స్ కానీ, లేక ఈ ఫుడ్ దగ్గర, యాగం దగ్గర అన్ని విధాల ప్రజలకి మేము వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాం మేము. ఇది ఇక్కడ వంటశాలలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు రెండో రోజున సుమారు 50 నుంచి 60 వేల మంది వరకు కూడా భోజనాలు చేసే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేశామని ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 400-500 మంది కేవలం వంట ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్లకు వడ్డించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం కోసమే ఇక్కడ నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది వచ్చినా లేదనకుండా భోజనం పెట్టాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆయన చెప్పడం జరిగింది. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేసినామని చెప్తున్నారు. రేపటి నుంచి 3 రోజులు, ఇంకా 3 రోజులు ఉన్న కార్యక్రమంలో దాదాపు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అక్కడ ఏదైతే చండీ యాగం జరుగుతున్న ప్రాంతంలో అమ్మవారికి ఏదైతే ఆరగింపు చేసినటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో, ప్రసాదం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ వంటల్లో ఇక చండీ యాగం